ప్రభువునందు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికి శుభాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడిచ్చిన మహాకృపను బట్టి ఆయన నామానికి స్తుతులు స్తోత్రాలు కలుగునుగాక. దేవుని వాక్యము అనుదినము ధ్యానించుకోవడానికి ఆయన చూపెడుతున్న కృపను బట్టి ఆయన నామానికి స్తుతులు స్తోత్రాలు కలుగునుగాక. దేవుడు మరి యొక్క దినాన్ని మన జీవితంలో అనుగ్రహించినందుకు ఆయన నామానికి స్తుతులు స్తోత్రాలు కలుగునుగాక. దేవుడు మన కోసం ఈరోజు ఏర్పాటు చేసుకున్న దేవుని వాక్యం ఏమనగా సామెతల గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనము. ఇక్కడ చూసుకున్నట్లయితే నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. దేవుని నామానికి స్తోత్రం. ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందంటే నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయని. మనము ఈ యొక్క లోకంలో ఆశీర్వదింపబడాలని కోరుకుంటాం. దేవునికి మనము ప్రార్థన చేస్తాం, మనం ఆశీర్వదింపబడాలని. మనకన్నా గొప్పవారు, మనకన్నా పెద్దవారు వాళ్ళు మనల్ని ఆశీర్వదించాలని మనము కోరుకుంటాం. మనము ఈ లోకంలో ఆశీర్వదింపబడాలంటే నీతిగా మనము జీవించాలి. మనము నీతిగా జీవించడం అంటే మన యొక్క సొంత నీతి కాదు, స్వనీతి కాదు, కానీ దేవుని యొక్క నీతి, దేవుని వాక్య జాడల్లో మనం నడుచుకున్నట్లయితే మనము నీతిని అనుసరించినట్టుగా. మనము ఇష్టానుసారంగా ఉండి మనం ఎంత ప్రార్థన చేసినా మనకి ఆశీర్వాదాలు దొరకవు. మనము పెద్దల చేత లేకపోతే దేవుని సేవకులు దైవజనుల చేత మనము ప్రార్థన చేయించుకొని దేవుని ఆశీర్వాదాల కోసం మనం వెతికినా మనకు ఆ యొక్క ఆశీర్వాదాలు దొరకవు. ఎందుకంటే మనము నీతిని అనుసరించట్లే. మనం ఎప్పుడైతే నీతిని అనుసరిస్తామో అప్పుడే మనము ఆశీర్వదింపబడతాం. నోవాహు నీతిమంతుడని ఎంచబడ్డాడు కాబట్టి ఆయన ఆశీర్వదింపబడ్డాడు. ఆయన పిల్లలు ఆశీర్వదింపబడ్డారు, రక్షింపబడ్డారు. మన కుటుంబం రక్షింపబడాలంటే, మనము రక్షింపబడాలంటే, దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే, దేవుడు మనతో నిబంధన చేసుకోవాలంటే మనము నీతిగా జీవించాలి. మనము నీతిని మనము కట్టుకోవాలి. మనం ఎప్పుడైతే నీతి వాక్యములో నడుస్తామో అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనము నీతిగా జీవించినట్లయితే మనకు ఒక ఆశీర్వాదము కావాలనక ముందే దేవుడు మనకి ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క శరీరానుసారమైన ఆశీర్వాదాలే కాదండి, దేవుడు ఆత్మానుసారమైన ఆశీర్వాదాలు కూడా నీకు నాకు ఇవ్వడానికి ఆయన ఎంతగానో సంతోషిస్తున్నాడు. ప్రతి ఒక్కరము ఆత్మలో బలపడాలి, ప్రతి ఒక్కరము ఆత్మలో ఆనందించాలి, ప్రతి ఒక్కరము ఈ యొక్క ఆత్మీయ ఆనందాన్ని పంచుకోవాలి. కాబట్టి మనము శారీరక ఆశీర్వాదాలే కాక ఆత్మీయ ఆశీర్వాదాలు కూడా మనం పొందుకోవాలంటే మనము నీతిగా జీవించాలి. కాబట్టి ఈ యొక్క వాక్యం మన జీవితంలో ఫలించేలాగా చిన్న ప్రార్థన చేసుకుందాం. అయ్యా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, దయ కలిగిన తండ్రి, నీకే వేలాది వందనాలు, నీకే కోట్ల కొలది స్తోత్రాలు. ఇదిగో నీ యొక్క వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరుస్తున్న రీతిని బట్టి వందనాలు. ఇదిగో నీ యొక్క వాక్యానుసారముగా, నీ యొక్క చిత్తానుసారముగా నీ నీతిని అనుసరించి మేము నడుచుకున్నట్లయితే మీరు ఆశీర్వదిస్తారని దేవా, మీ యొక్క నీతిని అనుసరించి మేము నడుచుకున్నట్లయితే మీరు ఆశీర్వదిస్తారని వాగ్దానం చేసిన దేవా, ఇదిగో ఆ యొక్క వాగ్దానాలు మేము స్వతంత్రించుకునే భాగ్యం మాకు దయచేయండి. ఇదిగో దేవ తండ్రి, మీ యొక్క అయ్యా మీరు దేవ తండ్రి మాకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఇదిగో మా కుటుంబాన్ని ఆశీర్వదించండి, ఇదిగో మమ్మల్ని ఆశీర్వదించండి. ఇదిగో దేవ తండ్రి నీ యొక్క బిడ్డలుగా మమ్మల్ని చేసుకోండి. దేవ తండ్రి పరిశుద్ధుడు, ఈ యొక్క ప్రార్థనని పాదాల చెంతకు చేర్చుకోండి. ఈ యొక్క ప్రార్థనలో తప్పులు పొరపాట్లు ఉంటే క్షమించి దీని యొక్క పాదాల చెంతకు చేర్చుకుంటారని యేసు పరిశుద్ధ నామాన్ని అడిగి వేడుకొని పొందుకున్నామా పరమ తండ్రి, ఆమేన్.